నమస్కారం. వెల్కమ్ టు MG9 న్యూస్. 100 రోజుల్లో అభివృద్ధి చేసిన ఘనత మన ప్రభుత్వందే. గంజహల్లిలో ఇది మంచి కార్యక్రమం ప్రోగ్రాం. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం గంజహల్లి గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అలాగే ఈ ప్రభుత్వంలో చేసిన 100 రోజులలో పథకాల గురించి వివరించడం జరిగింది. 100 రోజుల్లో పెన్షన్ పెంపు, మెగా డిఎస్సి, ఉచిత ఇసుక విధానం, అన్న క్యాంటీన్లో 5 రూపాయలకే అన్నం మరియు వరద బాధితులు బాధపడుతున్నటువంటి బాధితులకు అండగా ఉండడం, 10 రోజులు వరదల్లో చిక్కుకున్న ప్రతి ఒక్కరికి ఆపదలో నేను ఉన్నా అంటూ చంద్రన్న ముఖ్యమంత్రి అక్కడ ఉండి వరద బాధితులకు ఏం కావాలో చూసుకున్నటువంటి ఘనత చంద్రబాబుది అని కొనియాడారు. అలాగే ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ, సచివాలయ సిబ్బంది, గ్రామ ప్రజలు, గ్రామ ఉపాధ్యక్షుడు తలారి శ్రీను, పెద్ద లక్ష్మణ, పురుషోత్తం, దేవేంద్ర, కాజావలి, ఈశ్వర్, అన్నశేక్ష, కిషోర్ నాయుడు, బుర్రకుంట అశోక్, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. MG9 న్యూస్తో ఎమ్మిగనూరు టౌన్ రిపోర్టర్ నరసింహాచారి. గవర్నమెంట్ ఏర్పడి 100 రోజుల్లో ఏ కార్యక్రమాలు చేపట్టింది దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఇది మంచి ప్రభుత్వం అని స్టార్ట్ చేశారు. గవర్నమెంట్ ఆదేశాల మేరకు ఈరోజు గంజహల్లి గ్రామ పంచాయతీ నిరుద్యోగులకు మెగా డిఎస్సి 16,437 పోస్టులు, పింఛన్స్ 3,000 నుంచి 4,000 రూపాయలు పెంచడం జరిగినది. ఒకే రోజు 65,18,000 మందికి ఇంటింటికి వెళ్ళి 4,408 కోట్లు పంపిణీ చేయడం జరిగినది. ప్రతి నెలకు 1వ తారీఖున ఉద్యోగాలకు జీతాలు 1,674.47 కోట్లు, ధాన్యం కొనుగోలు బకాయిలను చెల్లించి అన్నదాతలకు అందుకున్నారు. స్థానిక సమస్యల గురించి 1,452 కోట్లు ఇచ్చి పంచాయతీ ప్రాణం పోశారు. పేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం కేవలం 5 రూపాయలకే అన్న క్యాంటీన్లు, 175 అన్న క్యాంటీన్లు ప్రారంభించడం జరిగినది. ప్రజలకు నిద్ర లేకుండా చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేసి ఆస్తుల భద్రత కల్పించారు. విజయవాడ నగరంలో వరద విలవిలలాడుతున్న 10 రోజుల పాటు బస్సు ఉండి నిద్రాహారం మాని ప్రజలకు తండ్రిలా కాపాడుతున్న చంద్రబాబు గారు కార్యక్రమం చేపడుతున్నందుకు 100 రోజుల కార్యక్రమం చేపట్టడం జరిగినది, పూర్తి కావడం జరిగినది. మరి ప్రభుత్వము ఇది మంచి ప్రభుత్వం అని ఒక పథకం ప్రవేశపెట్టినాము. అందులో ఏవేవి 100 రోజుల్లోనే మనము ప్రభుత్వం ఏవేవి అమలు చేసినటువంటి పథకాల గురించి ప్రజలకు వివరించడం జరుగుతున్నది. మరి అలాగే అన్న క్యాంటీన్లు 5 రూపాయలకే భోజనం పెట్టి ఎన్టీఆర్ అన్న క్యాంటీన్ అని పెట్టి చంద్రబాబు నాయుడు పేద ప్రజలని ఆకలి తీరుస్తున్నాడు. అదేవిధంగా ముసలి వాళ్ళకైతే 1వ తారీఖున 4,000 పింఛన్ని అందించడం జరుగుతున్నది. వరద బాధితుల్లోన చంద్రబాబు నాయుడు గారు, సీఎం చంద్రబాబు నాయుడు 10 రోజుల పాటు అక్కడే ఉండి వరద బాధితుల్ని అనుక్షణము క్షుణ్ణిస్తూ వరద ప్రాంతాలని విలువలాడుతున్న ప్రభావిత ప్రాంతాలని సురక్షితంగా పెట్టడం జరిగినది. మరి అలాగే 16,000 మెగా డిఎస్సి 16,700 చిల్లర మెగా డిఎస్సి పోస్టులను విడుదల చేయడం జరిగినది 100 రోజుల్లోనే. ఈ ప్రభుత్వము ప్రవేశపెట్టిన 100 రోజుల్లోనే ఇన్ని పథకాలు ప్రవేశపెట్టడం చాలా సంతోషము.